సరే ఆ డైలాగ్ చెప్పారా సార్? ఏదండి? సార్ ధోని గురించి ఒకసారి చెప్పారు. అదే మన ముంబై వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అప్పుడు ధోని అంటే దొరా నువ్వు ఆడు, దొరా నువ్వు ఆడితే ఎన్ని రోజులైనా పర్వాలేదు చూస్తావు, నువ్వు ఆడాలి, నువ్వు ఇలాగే ఆడుతూ ఉండాలని ఆ టైంలో వచ్చిన ఎగ్జాక్ట్ డైలాగ్ చెప్పడం కష్టం ఇప్పుడు. ఇంకోటి ధోని గురించి కూడా చెప్పారు, మహేంద్రుడు అనుకుంటా, మహేంద్రుడు అని చెప్పి ఒకసారి ఆ జోష్ లో ఒకసారి మన వ్యూవర్స్ అందరూ చెప్పానంటే ఆ రోజు సిక్సర్ ఉన్నప్పుడు వీరుడు, శూరుడు, ధీరుడు, మహేంద్రుడు. సో అది రైమింగ్ అండ్ చెప్పుకుంటూ వచ్చేసాము. అట్లాంటివి ఇంకా అవన్నీ యాక్చువల్గా ఎందుకోసం చెప్పామంటే మామూలుగా మనం తెలుగులో చెప్తాం వీరుడు, ధీరుడు, శూరుడు. ఎందుకోసం చెప్తుంటాం అంటే ఇవన్నీ చేసి చూపించాడు. అవన్నీ ఆయన కింద ఉన్నాయి, ఆ కప్పులన్నీ ఉన్నాయి. ఇండియన్ టెస్ట్లో నెంబర్ 1 తీసుకుపోయాడు. వన్డే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఆయన పాకెట్లో ఉన్నది. 5 ఫ్రాంచైజీ ఉన్నవి వాళ్ళ దగ్గరే. IPL ట్రోఫీలు ఉన్నాయి ధోని దగ్గర. సో డెఫినెట్గా ఐ డిజర్వ్ ఇట్. ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి సూటబుల్, అందుకోసం అది వాడేసాం అంతే. ఓకే. సో ఇంకో డైలాగ్ కూడా చాలా వైరల్ అయింది, బెంగళూరులో కొడితే మంగళూరులో పడ్డదని చెప్పి కూడా. మ్యాంగళూరు ఈడెన్ లో కొడితే పక్కన ఉన్న గార్డెన్ లో పడింది. ఇవన్నీ కైండ్ ఆఫ్ రైమింగ్, అప్పటికప్పుడు చెప్పడమే. ఇక్కడ మనం ఏదో పెద్దగా ముందుగా అనుకొని చేసి చెప్పేది ఏముండదు. కొన్ని డైలాగ్స్ కొంతవరకు ప్రిపేర్ అవ్వచ్చు. అంటే ఈ కామెంటరీ కాకుండా మిగతా సమయంలో ఏం చేస్తూ ఉంటారు సార్? కామెంటరీ కాకుండా వేరే వర్క్స్ ఏవైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇంకా నేను యాక్చువల్గా చెప్పాను కదా, నేను ఆర్జేగా చేశాను. యాక్చువల్గా నార్మల్గా మా దానిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు హేమంత్ కానీ కౌశిక్ కానీ వీళ్ళు కూడా లీడ్ కామ్స్ నాలా కానీ అందరికి కూడా ఆర్జే ట్యాగ్ ఉంది. అన్ఫార్చునేట్లీ అందరూ ఆర్జేలుగా బ్యాక్గ్రౌండ్. ఆర్జేగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మాట్లాడే అది స్పాంటేనిటీ అనేది డెఫినెట్గా కావాలి. దానికి కూడా ట్రైనింగ్ ఇస్తారు మాకు. నేను రెయిన్బో ఎఫ్ఎంలో ట్రైనింగ్ ఇచ్చారు నాకు ఒక 1 వీక్, సర్టిఫైడ్ ఆర్జే ఇప్పుడు అన్నట్టు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పేదంటే ఒక 30 సెకండ్స్లో మీరు ఒక వ్యూయర్ని కార్లో వెళ్తున్నారు, రేడియో పెట్టుకొని ఏదో మాట్లాడేమనుకోండి, వెళ్ళిపోతాడు పక్కనకి, నెక్స్ట్ ఛానల్ని ప్రెస్ చేస్తాను. వ్యూయర్ని ఎంగేజ్ చేయగలగాలి, లిజనర్ని. రేడియోలో అయితే లిజనర్ని ఎంగేజ్ చేయగలగాలి. వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఆ 30 సెకండ్స్లో సంథింగ్ షుడ్ బి స్టన్నింగ్, ఏదో ఒక స్టన్నింగ్ ఉండాలి, కొంచెం హాస్యం ఉండాలి, తర్వాత ఏదో ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆ 30 సెకండ్స్లో మీరు ఇవన్నీ ఇవ్వగలిగితే వాడు హోల్డ్ అయి ఉంటాడు. తర్వాత మీరు పోనీ వేరే ఛానల్ మారాడు, మీరు మంచి పాట వేయండి, ఆగిపోతారు. తర్వాత మీరు ఏం మాట్లాడతారని వెయిట్ చేస్తారు. సో ఇట్లాంటివి ట్రైన్ చేసేది. సో ఇట్లాంటివన్నీ ఈ కామెంటరీలోకి వచ్చేసరికి కూడా యూస్ఫుల్ అయింది. అంటే తక్కువ టైం ఉంటుంది, తక్కువ టైం లోపల మనం ఇవన్నీ కూడా డెలివర్ చేయగలగాలి. సో యాక్చువల్గా బేసికల్ క్రికెట్ వస్తే క్రికెటే మాట్లాడాలి, మనం బయటవన్నీ ఏవో థింగ్స్ మాట్లాడడానికి అంత టైం ఉండదు. కబడ్డీ వస్తే కబడ్డీ గురించి మాట్లాడాలి, ఇవన్నీ అట్లా. ఓకే. సో చాలా మందికి ఒక డౌట్ ఉంది సార్, కామెంటరీ అంటే ఏదైనా సంథింగ్ కోర్స్ ఉంటుందా, లేకుంటే అందులో జాయిన్ కావాలంటే ఏంటి అని చెప్పి చాలా మందికి ఉంటుంది. లేదు, సో ఎలా అది కోర్స్ అంటే ఏం లేదు, నాకు తెలిసినంత వరకు అయితే కోర్స్ అయితే ఏం లేదు. డిపెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గేమ్ మీద నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మ్యాచ్ గురించి, గేమ్ గురించి, ప్రతి షాట్ గురించి, ఫీల్డ్ ప్లేస్మెంట్స్ గురించి, నీకు స్పోర్ట్ గురించి టోటల్గా ఇన్ అండ్ అవుట్ తెలిసి ఉండాలి ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటుగా స్పష్టమైన లాంగ్వేజ్ ఒకటి ఉండాలి, తక్కువ టైంలో ఎక్కువ డెలివరీ ఇవ్వగలగాలి, ఎంటర్టైనింగ్ ఉండగలగాలి. అంటే ఇంకోటి అంతే, మనకి గేమ్ ఎంత బాగా తెలిస్తే మీరు అంత బాగా డెలివర్ చేయగలుగుతారు. గేమ్ గురించి తెలియాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియాలి. సంబంధం లేకుండా ఇక్కడ క్రికెట్ వచ్చి ఇక్కడ ఏదో షాట్ కొడితే నేను వేరే ఏదైనా మాట్లాడాను అనుకోండి, మీరు చూస్తారా మ్యాచ్? సింపుల్ లాజిక్. ఎప్పుడు ఏం మాట్లాడాలో ఎగ్జాక్ట్గా తెలిసి ఉండాలి, అది పాయింట్. గేమ్ తెలియాలి, ఎంటర్టైన్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి, ఎప్పుడు ఎక్కడ ఆపాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఆ లోపల ఆ కామెంటరీ చేసేటప్పుడు మనకి ఒక టెన్షన్ అంటూ ఉంటుంది. సో ఏం మాట్లాడతాం అంటే లైవ్ ఉంటుంది కాబట్టి, సో ఏ క్షణంలో మనం ఏం మాట్లాడతాం అని చెప్పి కూడా కొంచెం డౌట్ ఉంటుంది కదా సార్. అలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీరు? స్టార్టింగ్లో ఉండేది, కబడ్డీ చేసినప్పుడు నాకు స్టార్టింగ్లో ప్రెషర్ ఉండేది. ఎందుకంటే కొత్త గేమ్ క్రికెట్ అంటే నేను చెప్పగలను, క్రికెట్ తెలుసు, క్రికెట్ ఆడాము కాబట్టి తెలుసు కాబట్టి ఓకే. బట్ కబడ్డీ కొత్త గేమ్ చెప్పాలి అనుకున్నప్పుడు ఎప్పుడు ఏ మిస్టేక్ అవుతుందా ఏంటా అని. నార్మల్ ఏంటంటే హెడ్ ఫోన్స్ ఉంటాయి, హెడ్ ఫోన్స్లో ఒక డైరెక్టర్ ఉంటారు, ఒక ప్రొడ్యూసర్ ఉంటారు, తర్వాత ఒక స్టాటో ఉంటాడు, ఒక 3-4 మన చెవుల్లో మాట్లాడుతుంటారు కంటిన్యూస్గా. వాళ్ళు మాట్లాడుతుంటారు, మనం ఏదైనా బ్రేక్ త్రో చేయాలన్నా వాళ్ళు కౌంట్ ఇస్తుంటారు, మనం అక్కడ ఏమైనా చెప్పాలన్నా వాళ్ళు చెప్తూ ఉంటారు. థింగ్ ఏంటి అంటే అక్కడ వస్తున్న మ్యాచ్ చూడాలి, ఐస్ ఇక్కడ వర్క్ చేయాలి, ఓకే. దాని తర్వాత అక్కడ చూసి
మన నోరు మాట్లాడాలి. ఉమ్, దీని తర్వాత మనం ప్రిపేర్ అయిన స్టాట్స్ని ఇన్ టైంలో నువ్వు పుష్ చేయగలగాలి. దీంతో పాటుగా వాళ్ళు చెప్పే చెవుల్లో వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ తీసుకోగలగాలి. దీనికి తగ్గట్టుగా నువ్వు స్పాంటినిటీగా నువ్వేం చెప్తావో చెప్పగలగాలి. ఓకే హ్యాబిట్స్ ఇవన్నీ ఒక్కసారిగా చేయగలగాలి. ఉమ్, మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు పాట వింటుంటారు, ఒక పాట, ఆ పాటలు ఏదో చెప్పుకుంటూ మీరు ఇక్కడ ఏదో చూస్తుంటారు, ఉమ్, వినుకుంటూ అన్ని కలిపి మాట్లాడి అన్ని కలిపి చేయాలి అంటే ట్రిక్కీగా ఉంటుంది. అవును. ఇది కూడా కైండ్ ఆఫ్ ట్రిక్కీ మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది ఆ టైం. అయితే ఉంటుంది. అదే చెప్తాను. అందుకోసం అవ్వకుండా ఉంచుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు మ్యాచ్ జరుగుతున్నప్పుడు మ్యాచ్లోనే ఉండాలి. ఇంకేదో ఆలోచిస్తున్నాం అనుకోండి, ఇక్కడిది మిస్ అయిపోతాం. ఓకే అంటే చాలా జాగ్రత్తగా కంపల్సరీగా చాలా జాగ్రత్తగా ఉండాలి, మ్యాచ్లో ఉండాలి. ఎన్నిసార్లు ఎంతున్నా కూడా టోటల్ లైవ్లో అప్పుడప్పుడు చిన్న చిన్న మాటలు దొరుకుతూ ఉంటాయి. అవి క్వైట్ కామన్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే మేమే అందరికీ జరగవు అని చెప్పాను, కానీ కొన్నిసార్లు కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. బట్ రిపీట్ చేయాల్సిన కాకుండా జాగ్రత్త పడగలగాలి. ఓకే ఈరోజు చేసింది అట్లీస్ట్ రేపు చేయకుండా ఉండగలగాలి, నేర్చుకోగలగాలి, ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఓకే అది బేసిక్గా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎంజాయ్ చేయాలి. వర్క్ని ఎంజాయ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు హ్యాపీగా చేయొచ్చు. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ యాంకరింగ్ చేస్తున్నారు. యాజ్ యాంకరింగ్ చేస్తే యాంకరింగ్ చేసినప్పుడు దాన్ని ఎంజాయ్ చేయగలగాలి. నేను కామెంటరీ చేస్తున్నప్పుడు కామెంటరీని ఎంజాయ్ చేయగలిగితేనే నాకు అవుట్పుట్ వస్తుంది. అవును ఎగ్జాంపుల్ తినడానికి వెళ్ళినాము, తినడాన్ని ఆస్వాదించాలి, ఫుల్ ఎంటర్టైన్ చేయాలి. బయట ఏదో పని చేయాలి, డ్రైవింగ్ అయినాము, డ్రైవింగ్ కూడా ఎంజాయ్ చేయగలగాలి. నా పాయింట్ ఏంటి అంటే నేను ఏ పని చేసినా కొంచెం అందులో ఫుల్ గా చేస్తాను, ఎంజాయ్గా చేస్తాను. ఆ పనిని ఎంజాయ్ చేసుకుని చేస్తాను, దాన్ని పనిలాగా ఫీల్ అవ్వను ఎక్కువ. ఇబ్బంది అవుతుంటుంది అట్లా. నేను పని దీన్ని ఈ టాస్క్ని ఏదో ఫినిష్ చేయాలి అన్నట్టుగా ఇట్లా బ్రెయిన్లో తీసుకుని ఎక్కువ ఫీల్ అవ్వకుండా ఎంటర్టైన్ అండ్ ఎంజాయ్ చేసుకుంటూ ఇష్టంగా కంటిన్యూ చేస్తుంటాను. ఓకే సో అంటే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ సార్, చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఈ క్వశ్చన్ ఏదైతే ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయో అంటే ప్రతి మ్యాచ్ ఫిక్సింగ్తోనే జరుగుతుంది అని చెప్పి కూడా చాలా జనాలకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అంటూ ఉంటారు కదా. అంటే వాళ్ళకి ఎలా థాట్ వస్తుంది అంటే గెలవకనే ముందే కొన్ని ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉంటారు, ఈరోజు ఈ మ్యాచ్ గెలుస్తుంది అని చెప్పి. అంటే వాస్తవంగా మీరు దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తులు కాబట్టి ఈ ఫిక్సింగ్ అనేవి వాస్తవంగా నిజంగా జరుగుతాయి అంటారు? నాకు తెలిసినంత వరకు అసలు ఫిక్సింగ్ అనేది ఏమి ఉండదండి. అసలు ఛాన్స్ లేదు. ఫిక్సింగ్ అసలు ఫిక్సింగ్ అనేది ఉండదు. ఇదంతా తప్పు. మనం కూర్చొని మాట్లాడడం ఏదైనా మాట్లాడుకోవచ్చు, మన ఇష్టం ఉన్నంత వరకు మాట్లాడుకోవచ్చు, తప్పేం లేదు అందులో. బట్ ఫిక్సింగ్ జరగడం అనేది అంత ఈజీ కాదు, జరగదు. ఓకే అది నేనైతే అసలు ఏమాత్రం కూడా ఛాన్స్ లేదు, ఒప్పుకోను. చాలా టఫ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు క్రికెట్ ఆడితే నేను చెప్తాను, ఒక ఎగ్జాంపుల్, స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బ్యాటింగ్ చేస్తున్నారు అనుకోండి, నేను బౌలింగ్ చేస్తున్నా అనుకోండి. రేపు సపోజ్ ఒక ఫిక్స్ అయినాం, మీరు అరే మన ఇద్దరం దోస్తులం రా, మేము ఈ మ్యాచ్ గెలుస్తాము, 2-3 ఫుల్ టాస్ బాల్ వేసి నేను 20 రన్స్ కొట్టాలి ఏ ఓవర్లో గెలుస్తామా అంటారు. సరే నేను బాల్ ఫుల్ టాస్ వేస్తాను, మీరు బ్యాటింగ్ తగ్గగానే బాల్ సిక్సర్ పోతుంది గ్యారంటీ ఏంటి? పోతుందా? అవుట్ అవ్వచ్చు, మిస్ అయితే బౌల్డ్ అవ్వచ్చు, ఇక్కడ ఎక్కడనే క్యాచ్ లేవచ్చు, ఇక్కడనే పట్టిపోతారు, ఇక్కడనే అవుట్ అయిపోతారు. సో అప్పుడు ఫిక్స్ ఎట్లా అవుతుంది అంటే అప్పుడు బ్యాటింగ్ మీరు ఫిక్స్ చేసిన మ్యాచ్ని కాదు. సో ఛాన్స్ ఉండదు కదా, ఛాన్స్ లేదు. సో ఇదంతా కూర్చొని ఇది ఫిక్సింగ్, అది స్కోర్లు ఎవరో చెప్తారండి, స్కోర్లు ఎవరో చెప్పి ప్రెడిక్షన్, ఎవ్రీథింగ్ ప్రెడిక్ట్ ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం, దానికి ఎవరేం చేయలేరు కదా. అంటే గతంలో కూడా మనం చూసాం కొన్ని ప్లేయర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల మ్యాచ్ నుంచి బయటకు పంపించడం కానీ, అది ఏవో 1-2 సిచ్యువేషన్ జరిగినవి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు మనం కొన్ని ఇయర్స్ నుంచి అట్లాంటి పరిస్థితులు చూడలేదు. ఏవో జరిగినాయో వాళ్ళకి పనిష్మెంట్లు కూడా ఇచ్చారు, కోర్టులు అని, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేశారు. అది మనకి అన్నెసెసరీ టాపిక్ అనుకుంటుంది. ఫిక్సింగ్ అనేది అయితే జరగదు. ఇది ఐపీఎల్ మ్యాచ్ కానీ ఏ మ్యాచ్. ఎగ్జాంపుల్ మీరు మీ గల్లీలో క్రికెట్ ఆడుతున్నారు, మీ ఊర్లో మీరు ఒక చిన్న బెట్టింగ్ మ్యాచ్ ఆడుతున్నారు అనుకోండి, మీరు ఆడుతున్నా లేకుండా మీరు స్ట్రీట్ మధ్య ఏదో చిన్న కప్ కోసం మీ ఊర్లో ఒక మ్యాచ్ జరుగుతుంది, ఇద్దరు కలిసి సేమ్ ఊర్లో ఉండేవాళ్ళే, రైట్, ఇద్దరు సేమ్ స్ట్రీట్ లో ఉండేవాళ్ళే, వేరే టీమ్స్ ఆడుతున్నారు, నువ్వు గెలవాలా నువ్వు గెలవాలా, నేను రన్స్ కొట్టకండి అంటే మీరు ఆగుతారా? మీరు బౌలింగ్ చేయకరా వికెట్ చేయకండి అంటే నేను ఆగుతాను? కాదు కదా, ఎవరు వినరు కదా. ఎవరైనా ఎవరికి కావాల్సింది వాళ్ళ విన్ కావాలి, దానికోసం ఆడతారు. కానీ అక్కడే జరగండి ఇంత పెద్ద లెవెల్ ఎక్కడ ఏం జరుగుతుందండి, అసలు ఏం ఛాన్స్ ఉంటుంది? జరిగే అసలు ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఎవరు ఒప్పుకుంటారు, దానివల్ల వచ్చేది ఏముంటది కదా. ఎవరు చిన్న ఇక్కడే జరగట్లేదు, అంత పెద్ద లెవెల్లో అక్కడ ఎట్లా జరుగుతుంది? అక్కడ ఏముంటంటే ప్రెషర్ ఉంటుంది మీకు. మనం చిన్న గ్రౌండ్లో ఆడుచుండి మన టీంలో మన మెంబర్స్ మనల్ని ఒక 20 మంది చూస్తున్నారంటే చూసే వాళ్ళకి ఆడే వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది, చాలా దిల్ మీద తీసుకొని ఆడుతున్నారు. అంత పెద్ద మంది, అంత కోట్ల మంది మ్యాచ్లను చూస్తున్నారు, లక్షల మంది గ్రౌండ్లో ఉంటారు, వాళ్ళ నాయిస్ ఉంటుంది, అన్ని కెమెరాలు ఉంటుంది, అంత వర్క్ జరుగుతున్నప్పుడు మీకు ఆ ప్రెషర్ ఏ లెవెల్లో ఉంటుంది అర్థం చేసుకోండి. ఆ ప్రెషర్ని బీట్ చేయగలగాలి.
ఆ ప్రెషర్ని బీట్ చేసినప్పుడు పెద్ద మ్యాచ్లు గెలుస్తారు. సో వాళ్ళు హీరోలుగా మారుతారు. మనం ఏం చేస్తాము, ఈరోజు గెలిచారా మా అంత తోపులేడు మా వాడు హీరో అంటాం, ఓడిపోయారా ఫిక్సింగ్. అవును, అది కాదు కదా, ఓడిపోతే ఫిక్సింగ్, మ్యాచ్ గెలిస్తే మేము తోపులము విన్నర్స్ అంటే కాదు. అంటే ప్రతిరోజు మ్యాచ్ చూస్తూ ఉంటారా సార్? మ్యాచ్ ఉన్నప్పుడు చూస్తూ ఉంటారా లేకపోతే కంపల్సరీ మ్యాచ్లు ఎంత ఫాలో అయితే అంత ఈజీగా ఉంటుంది. అవును, చూసారండి నా మ్యాచ్? చూసాం కదా. మళ్ళా మన ఇండియా జట్టు మొత్తం కలిసి చాలా చక్కగా ఆడినట్టు అనిపిస్తుంది. బాగా, అదే వెరీ గుడ్. నేను సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అన్డౌటెడ్లీ. అంటే టీమ్ బ్యాలెన్స్, కాంబినేషన్ అంతా కూడా వర్కౌట్ ఉన్నది. బట్ నెక్స్ట్ లెవెల్స్ ముందర పోయిన కొద్దీ ఇంపార్టెంట్ నేను అనుకుంటున్నా, రోహిత్ శర్మ ప్రతి మ్యాచ్ కొంచెం ఇంపార్టెంట్ మ్యాచెస్లో ఆడాలి. బట్ అంటే మనము రీసెంట్ వరల్డ్ కప్ చూసాం 2023లో, ఎప్పుడైతే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడో, కెప్టెన్ బ్యాటింగ్ చేసాడు, ఇమీడియట్గా స్లో అయిపోయింది రన్ రేట్, అదంతా కూడా ఆ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. అది పెద్ద ఫైనల్ కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండగలిగితే మనం T20 వరల్డ్ కప్ గెలుస్తాం ఈసారి అని నేను అనుకుంటున్నాను. అంటే మీ ప్రిడిక్షన్ ఏముంది సార్? నేను గెలుస్తాను అనుకుంటున్నాను. నేను ఆల్వేస్ చెప్తున్నాను కదా, నేను ఆల్వేస్ ఇండియా టీం ఎప్పుడు ఆడినా కూడా గెలవాలనే కోరుకుంటా. ఓకే, ఇండియా టీం ఆడితే ఇండియా టీమే గెలవాలని ఏ టీంతో అన్నాడని ఎవరితో అన్నాడు, నేను ఇండియా ఆడుతున్నప్పుడు నేను ఇండియా టీం గెలవాలనే కోరుకుంటా. ఓకే, సో రీసెంట్గా కూడా మన తెలుగు అబ్బాయి నితీష్ కుమార్, సో చాలా హైప్ వచ్చింది తను ఆడే బ్యాటింగ్లో కానీ లేకపోతే బౌలింగ్లో కానీ. సో అద్భుతమైన ప్రదర్శన తను చూపిస్తున్నాడు. సో మీరేమంటారు నితీష్ కుమార్ గురించి? మీరు సూపర్ ఆల్రౌండర్, అన్డౌటెడ్లీ ఛాన్సులు వచ్చినవి ఈ ఇయర్లో ప్రూవ్ చేసుకున్నాడు. సో ఎంగేజ్, చాలా టైం ఉన్నది, డెఫినెట్గా ఇండియాకి ఆడతాడని అనుకుంటున్నాను. ఆడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నితీష్ 50 కొట్టినప్పుడు, ఫస్ట్ 50 కొట్టినప్పుడు మన ఐపీఎల్లో కామెంటరీ చేసింది నేనే. తెలుగు అబ్బాయి, తెలుగు తేజము, ఒక భరోసా ఇచ్చాడు SRH టీంకి అని కామెంటరీ చెప్పింది కూడా నేనే. వెరీ హ్యాపీ అనిపించింది. ఆడాలి, ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఏజ్ వచ్చి కొంచెం ఎక్కువ మ్యాచ్లు ఆడుతున్న కొద్దీ ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుంది. డెఫినెట్గా ఫ్యూచర్లో ఇండియాకి ఆడతాడు అనుకుంటున్నాను. ఒక కీ ప్లేయర్ అవుతాడు. ఎందుకంటే ఇండియన్ టీంలో మనకి ఫాస్ట్ బౌలర్ కమ్ బ్యాటింగ్ చేసేటువంటి ప్లేయర్స్ చాలా తక్కువ ఉన్నారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మనకి హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ ఫర్ టీమిండియా ఈరోజు. ఆ తర్వాత మనకి నెక్స్ట్ లైన్లో ఎవరు ఉన్నారు అంటే పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి ఎక్కువ పేర్లు లేవు. శార్దుల్ ఠాకూర్, చాహర్ లాంటి ప్లేయర్లు ఉన్నారు. బట్ వాళ్ళకి ఇంజురీ కన్సర్న్స్ ఎక్కువ ఉన్నవి, చాలా ఏళ్ళుగా క్రికెట్ ఆడుతున్నారు. సో వీటిని కనుక అట్లాంటి ఇంజురీ కన్సర్న్స్ లేకుండా జాగ్రత్తగా ఉండి ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటే కనుక, కాన్ఫిడెన్స్ని పెంచుకుంటే నితీష్ అన్డౌటెడ్లీ ఫ్యూచర్ ఇండియన్ ప్లేయర్. ఓకే, అంటే రీసెంట్గా ఒక కాంట్రవర్సీ నడుస్తుంది సార్ నితీష్, లైక్ ధోనిని విరాట్ కోహ్లీ మధ్యలో కూడా ఒక ఇష్యూ. అంత టెక్నికల్గా ధోని ఆడలేడు విరాట్ కోహ్లీ అంతా అని చెప్పి కూడా నితీష్ చెప్పడం. నేను యాక్చువల్గా నేను అది పూర్తిగా చూడలేదు. నేను బేసిక్ ఏంటంటే నేను చూడలేదు, అది ట్రోల్ అవుతున్నదే చూసాను. బట్ ట్రోల్ అవ్వడంలో నేను అనుకుంటా ఏంటంటే దాని ముందరగా వెనుకలో ఎగరగొట్టేసి ట్రోల్ అవ్వడానికి ఆ పాయింట్ ఇరికిచ్చారేమో నేను అనుకుంటున్నాను. ఓకే, ధోని బాగా ఆడలేదు అన్నది కాదేమో నితీష్ చెప్పింది. టెక్నికల్ గా కొంచెం విరాట్ కోహ్లీతో పోల్చి ఒక్కొక్కలేదు ఒక్కొక్క కైండ్ ఆఫ్ గేమ్ అండి. వీరేంద్ర సెహ్వాగ్ది ఐ హ్యాండ్ కోఆర్డినేషన్, యశస్వి జైస్వాల్ ఒక కైండ్ ఆఫ్ గేమ్, సచిన్ టెండూల్కర్ ఒక కైండ్ ఆఫ్ గేమ్, ధోనిది ఒక తరహా గేము, విరాట్ కోహ్లీ ఒక తరహా గేము, రోహిత్ శర్మది ఇంకో రకమైనటువంటి గేము. ఒకళ్ళ స్టైల్కి మనం కంపారిజన్స్ అవసరం ఉండదు. అందరు ఇండియన్ టీమిండియాకి ఆడుతున్నారు అనుకున్నప్పుడు ఆ జెర్సీ వేసుకున్నప్పుడే గొప్ప, అదే గ్రేట్, అక్కడికి ఫీల్ అవ్వాలి. సో ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ఏ ఫ్రాంచైజీకి ఆడితే ఆ ఫ్రాంచైజీకి ఆడడం గొప్పే. అంత ఈజీ ఏం కాదు. వందల్లో మంది ఆడుతున్నారు, వేల లక్షల మంది ట్రైనింగ్ చేసుకుంటున్నారు. అవకాశాలు వచ్చేది ఎంతమందికి? చాలా తక్కువ మందికి. 150 కోట్లలో ఇండియన్ టీంకి ఆడే 11 మంది 15 మందిలో ఒకళ్ళు కావాలని అంటే అంత ఈజీ కాదు కదా. ఎంత శ్రమ ఉండాలి, దాని వెనుక ఎంత కష్టపడాలి. ఎట్ ద సేమ్ టైం ఇన్ టైంలో ఛాన్సులు రావాలి, దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. టీంలో ఉన్న ఆడడానికి అవకాశం రావాలి. మామూలుగా ఏదో ఎక్కడో డౌన్లో వచ్చో లేకుంటే ప్రెజర్లో వచ్చినప్పుడు అవుట్ అయిపోతే డోర్స్ క్లోజ్ అయిపోతాయి. దాన్ని ఆ ప్రెజర్ని బీట్ చేసి ప్రూవ్ చేసుకోవాలి అనేది అంత ఈజీ కాదు కదా. అంత పెద్ద ఉన్న మనం ఊరికనే కూర్చొని ట్రోల్ చేయడానికి వీళ్ళ దగ్గర అది లేదండి, వాళ్ళ దగ్గర అన్నారు, వీళ్ళు ఇది అన్నారు అని చెప్పి చెప్పడం చాలా ఈజీ. ఎందుకంటే ఫ్రీగా మాట్లాడేయచ్చు కాబట్టి అంతే. అంటే ఎంతమంది టీం ఉన్నా అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది సార్. అంటే మనకంటే ఒకరు ఇష్టము అని ఉంటుంది. సో మీకు ఇండియా టీంలో ఎవరి ఇష్టం అంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న టీంలో నాకు రోహిత్ శర్మ, ఓ సూపర్, బూమ్రా. డెఫినెట్గా మీ ఫేవరెట్ ప్లేయర్ ఇప్పుడు నా వల్ల నాకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో.
ఆ అగ్రెసివ్నెస్ అంటే కూడా మీరు ఒకటి చెప్పాలని నేను చూసిన అగ్రెసివ్నెస్ విరాట్ కోహ్లీ దాంట్లో విరాట్ కోహ్లీ అగ్రెసివ్ యాటిట్యూడ్ అగ్రెసివ్ డెఫినెట్గా ఉంటుంది కదా. విరాట్ కోహ్లీ గేమ్ అట్లాంటిది, తన నేచరే న్యాచురల్గా అట్లాంటిది, అగ్రెసివ్ ప్లేయర్. ఈ రోజు వచ్చింది కాదు కదా. విరాట్ కోహ్లీ చిన్నప్పటి నుంచి ఆడుతున్న విధానం అది, తన స్టైలే అది. ఏ కైండ్ ఆఫ్ క్రికెట్ ఆడినా, టెస్ట్ ఆడినా, T20 ఆడినా, వన్డే ఆడినా గెలవాలి, డిజైర్ టు విన్ అనేది, గెలవాలి అన్న ఆ మోటో ఉంటుంది చూసారా, అది ఎనీ టైం ఉంటుంది. అంతేని మన ఆర్సీబీ చూడండి, ఛాన్సెస్ లేవు అని అన్నారు, ఎక్కడ దాకా వచ్చారు. బికాస్ ఆఫ్ ఎందుకోసం వచ్చారంటే కోహ్లీ అంత పంప్డ్, అంత మిగిలిన టీం మెంబర్స్ కూడా అంత కాన్ఫిడెన్స్ ఇస్తాడు. తను ఒక్కడే ఆడడం కాదు, తను ఆడడంతో పాటు మిగిలిన టీంని కూడా పట్టుకొని ముందర తీసుకెళ్తాడు. ఎవరన్నా కన్నా ఒక లూజ్ ఉన్నా, కొంచెం కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయినా కూడా నీకెందుకు నేను ఉన్నా అని చెప్పి సపోర్ట్ ఇచ్చి తీసుకెళ్ళగలుగుతారు. సో అది ఇంపార్టెంట్ స్పోర్ట్లో. ఎందుకంటే సింగిల్గా ఆడే స్పోర్ట్ కాదు. బ్యాడ్మింటనో టెన్నిసో అనుకోండి, సింగిల్గా ఆడిపోతారు, వాళ్ళ మీదనే డిపెండ్ అయిపోయి ఉంటారు. ఇది అట్లా కాదు కదా, 11 మంది కలిసి ఆడాల్సింది. ఒకళ్ళు బౌలింగ్ చేయాలి, ఒకళ్ళు బ్యాటింగ్ చేయాలి, ఒకళ్ళు ఫీల్డింగ్ చేయాలి, ఒకళ్ళు కీపింగ్ చేయాలి, ఒకళ్ళు క్యాచ్లు పట్టాలి. సో అందరూ కలిసి చేస్తేనే సక్సెస్ వస్తుంది. ఒకళ్ళ వల్లనే ఏదో ఆ ఒక్క సిచ్యువేషన్ తోటే మ్యాచ్ అయిపోయిందంటే కొన్నిసార్లు జరగవచ్చు, కానీ దాని వల్లనే మొత్తం పోయింది అంటే కష్టం. డెఫినెట్గా అందరు కలిసి ఆడాలి, అందరు కలిసి ఆడితేనే, అందరు కలిసి పర్ఫార్మెన్స్ ఇస్తేనే రిజల్ట్స్ అనేవి కూడా వస్తుంటాయి. టఫ్ సిచ్యువేషన్స్లో బయటికి వస్తుంటారు. అప్పుడే అంతదాకా రీచ్ అయ్యారంటేనే ఆల్రెడీ అట్లాంటివి ఎన్నో సిచ్యువేషన్స్ని దాటి వెళ్తారు. సో మీరు చాలానే కామెంటరీ చేసి ఉంటారు. సో అందులో మనకంటూ కొన్ని ఫేమస్, సరే మీ రీల్ ఎప్పుడైనా మీరు చూసుకున్నారు సార్ ఎక్కువ సార్లు? రీల్ చూస్తాను నేను. యాక్చువల్గా ఏంటంటే కొంచెం ఫోన్ మీద తక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, అది ఇది కామెంట్స్ అని. అందులో మీకు నచ్చిన రీల్ ఏంటి సార్? నేను యాక్చువల్గా ధోనిది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్కువ వచ్చేసింది. తర్వాత విరాట్ కోహ్లీ దాని బాగానే చెప్పాను. ఆ తర్వాత మహేంద్రుడు ఒకటి చెప్పాను, అది బాగానే ఉంది. తర్వాత నిమ్మకాయ అంటూ కూడా ఒకటి చెప్పాను, అది మామూలుగా నిమ్మకాయ ట్రెండింగ్ లో ఉండింది అప్పుడు. మన బ్యాటర్ కొడితే బాల్ ఆల్మోస్ట్ స్టేడియం బయటికి వెళ్ళిపోయినంత అయిపోయింది. కెమెరాలో బాల్ ని చూపించినప్పుడు సైట్ అన్నది లేదు, బేసిక్ గా చిన్నగా అయిపోయింది. ఆల్రెడీ నిమ్మకాయ ఉంది మనకు తెలుసు, దానికంటే చిన్నది ఏదైనా ఉందా రేగ్గా అనిపించింది చిన్నప్పుడు. అంటే ఊరికే ఆ ఫ్లోలో దాన్ని అక్కడ వాడేసాం. డైలాగ్ కూడా వైరల్ అయితే ఉంటుంది, ఇంకా దాని గురించి నడిపించాలి. ఎక్కువగా దాని మీదనే చూసుకుంటూ దాని గురించి ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయను, బీ ఫ్రాంక్. ఓకే, అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది సార్? అంటే ఇలాంటివి చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంటది. ఫ్యామిలీలో హ్యాపీగా ఉంటారు, అందరు హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే కామన్ థింగ్స్, ఎప్పుడైతే పాజిటివ్ వస్తుందో అప్పుడు హ్యాపీ ఉంటారు, నెగిటివ్ వచ్చినప్పుడు లో అవుతుంటారు. నా పాయింట్ ఏంటంటే పాజిటివ్ ఉన్నప్పుడు హై అవ్వాల్సిన అవసరం లేదు, నెగిటివ్ ఉన్నప్పుడు లో అవ్వాల్సిన అవసరం లేదు. మన జాబ్ ఏంటి? కామెంటరీ చేయాలా, మనకు వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ ఏంటిది, ఇవి ట్రెండింగ్ వాడుకుంటారా, ఎట్లా చేస్తారో చేయండి, మీ వెనుక మేమున్నా, వాళ్ళు ధీమా ఇచ్చారు, మన దగ్గర ఉన్న స్టఫ్ని మనం బయట పెట్టాము, అది ట్రెండ్ అయింది. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మన జాబ్ కాదు, మన జాబ్ ఏంటి అక్కడ ఉన్నప్పుడు చేయాల్సింది మన జాబ్. ప్రతిదీ అందరూ ఒకళ్ళకి టీ నచ్చుతుంది, ఒకళ్ళకి కాఫీ నచ్చుతుంది, ఒకళ్ళకి బ్లాక్ నచ్చుతుంది, ఒకళ్ళకి వైట్ నచ్చుతుంది. సింపుల్ కదా. ఒకళ్ళకి కోహ్లీ నచ్చుతాడు, ఒకళ్ళకి రోహిత్ శర్మ నచ్చుతాడు, ఒకళ్ళకి ఇంగ్లాండ్ నచ్చుతుంది, ఒకళ్ళకి ఇండియా నచ్చుతుంది, ఒకళ్ళకి టెన్నిస్ నచ్చుతుంది, ఒకళ్ళకి ఫుట్బాల్ నచ్చుతుంది, ఒకళ్ళకి క్రికెట్ నచ్చుతుంది, ఒకళ్ళకి బాస్కెట్బాల్ నచ్చుతుంది. ఎవరి ఇష్టం వాళ్ళే, మనం ఎవరిని కాదనిలేము. సో అందరికీ ఒకటే నచ్చాలి అన్న పాయింట్ అయితే ఎక్కడ ఉండదు. సో దాని నుంచి నెగటివ్ పాజిటివ్ అవన్నీ పెద్దగా నేను అంత పెద్ద దిల్ మీద తీసుకునే. అంటే చాలా మంది స్టార్ స్పోర్ట్స్ వదిలిపెట్టి మరి కూడా జియో టీవీలో కూడా కేవలం తెలుగులో చూడడం జరిగింది. లైక్ నా ఫ్రెండ్సే కేవలం మీ కామెంటరీ కోసం కూడా నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడుతున్నారు, ఎప్పుడెప్పుడు 6 పోతుంటుంది, ఎప్పుడెప్పుడు ఒక ప్లేయర్ గ్రౌండ్లోకి ఎంటర్ అవుతారు అని చెప్పి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు సార్. అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అట్రాక్ట్ అయిపోయింది మా వాళ్ళంతా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అందరూ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాను. థ్యాంక్ యూ సార్. అండ్ దాంతోపాటు ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే చెప్పాను కదా, నేను ఇన్వాల్వ్ అయ్యి ఇష్టపడి చేస్తాను పని, ఇష్టపడి ఇన్వాల్వ్ అయ్యి చేస్తాను. మాతో పాటు అందరి సపోర్ట్ కూడా ఉండాలి. ఎందుకంటే వెనకాల మేము ఇప్పుడు కామెంటరీలో కనబడతాం, వెనకాల కనబడని డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ ఉంటారు, ఆ టీం ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి, పక్కన ఉండే కో కామెంటేటర్ కూడా సపోర్ట్ చేయాలి. అందరు కలిసినప్పుడే ఆ అవుట్పుట్ అనేది కూడా వస్తుంది. ఓకే, అవన్నీ కూడా కంబైన్డ్గా చేయాలి. గుడ్ చెప్పాను, ఏదైనా డెఫినెట్గా ఇష్టంతో చేయడం వల్ల బెటర్ అవుట్పుట్ వస్తుంది అనేది నా థింగ్. ప్రిపేర్ అయ్యి చెప్పడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్లీ బేసిక్గా. ఓకే,
సో చాలా అంటే నేను అడుగుదాం అనుకున్న డౌట్స్ అంతా లైక్ మిమ్మల్ని ఆ స్క్రీన్ పైన చూస్తే చాలు ఇట్లా గూస్ బంప్స్ వస్తుంటాయి సార్, ఇంకా వినాలి వినాలి. అదే యాక్చువల్ గా గూస్ బంప్స్ ధోని చెప్పినప్పుడే అందరూ కూడా గూస్ బంప్స్ అనేది ఎక్కువ ట్రెండ్ అయిపోయింది. నేను చూడలే, ఫ్రెండ్స్ అందరు కూడా అవే చూసి చాలాసార్లు చెప్పారు, ఏమంటారు కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ అనేది ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ధోని గూస్ బంప్స్ కానీ ఇంద్రుడు మహేంద్రుడు అని హెడ్స్ కానీ అభిషేక్ కానీ రింకుది కూడా చాలా రింకు కరెక్ట్. అవును, రింకుది కూడా బాగానే ఫేమస్ అయిపోయింది. ఒకసారి ఆ డైలాగ్ చెప్తే జరా మన వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటారు. అది జస్ట్ డ్రైవింగ్ కోసం చెప్పాను యాక్చువల్ గా. ఒకసారి రింకు సింగ్ అక్కడ బ్యాటింగ్ చేస్తున్నాడు, అంతకు ముందే ఇవన్నీ ట్రెండింగ్ లోకి వచ్చేసినాయి. సరే ఈ రోజు మేము కూడా అక్కడ ఉన్నప్పుడు మిగిలిన కామెంటరీ టీము, మా ప్రొడ్యూసర్స్ గ్యాంగ్ అందరం కలిసి ఫుల్ చిట్ చాట్ ఉంటుంది. మ్యాచ్ ముందు ఒక రెండు చిన్న మీటింగ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సో ఈ రోజు అన్న ఇచ్చలో ఈ రోజు ఏం డైలాగ్ ఏం చెప్తున్నావు అనేది, ఏం లేదు అని అనుకున్నాం. లక్కీగా రింకు కనబడ్డాడు, బ్యాటింగ్ చేస్తున్న చలో రింకు ఉంటే ఇట్లా అనుకున్నాను, ఒక డైలాగ్ ఏదన్నా చెప్దాం ఈ రోజు అడిగి కూడా. రింకు లక్కీగా ఆడాడు, సిక్సర్ కొట్టాడు. అప్పటికప్పుడు రింగా రోజెస్ రింకు పోయా సిక్సర్స్ అని జస్ట్ అట్లా ఫ్లోలో అది వచ్చేసింది అన్నట్టు. కామన్ అప్పుడు అట్లా వచ్చేసినాయి. అంటే మీ రీల్ ఒకటి చూసిన సార్ నేను, అదే ధోని గురించి చెప్పేటప్పుడు నార్మల్ ఇలా కూర్చొని సడన్ గా 6 అయ్యేసరికి ఇట్లా ఇట్లా ఈ లెవెల్లో ఇట్లా అట్రాక్ట్ అయిపోతుంటారు. అదే కదా, మనం మామూలుగా మనం గ్రౌండ్ లో కూర్చొని చూసినా కూడా బాల్ వెళ్ళిపోతుంది అంటే ఇట్లా లేచిపోయి చూసేస్తుంటాం, మనం ఇట్లా ముందరికి వెళ్ళిపోతుంటాం, ఓ ఎక్కడ పోతుందా అని. కామెంటరీ చేస్తున్నప్పుడు కామెంటరీ స్టూడియోలో మా ముందర కూడా ఒక టీవీ ఉంటుంది, పెద్ద టీవీ ఉంటుంది. సో దాన్ని చూస్తూ మ్యాచ్ చెప్పగలగాలి అంతే. కొన్ని గ్రౌండ్కి వెళ్ళి చెప్పే సిచ్యువేషన్స్ ఆర్ వెరీ లెస్. 95% వరకు స్టూడియోస్ నుంచే చెప్పడం ఉంటుంది. స్టూడియోస్ మేము కూడా ఒక టీవీ ఉంటుంది, ఆ టీవీలోనే చూసి చెప్పాలి. మీకంటే ఫీడ్ కొంచెం ముందర ఉంటుంది మాకు, కాబట్టి టీవీలో చూసే మేము కూడా చెప్పాలి. ఆ ఎగ్జైట్మెంట్ అనేది నాకు కూడా ఉంటుంది, కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ నేను ఫీల్ అయితేనే నేను నా వాయిస్ లో వస్తేనే వినే వాళ్ళకి కూడా వింటారు. అది నేను ఫీల్ అవ్వలేదు అనుకోండి, పక్కన వాళ్ళకి కూడా ఫీల్ అవ్వలేరేమో అనేది నా పాయింట్. ఓకే, సో థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. సో ఇంకోటి మిమ్మల్ని అభిమానించే వ్యక్తులకి, సో మీ వాయిస్ మేము మిస్ అవుతామా అని చెప్పి కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో వాళ్ళకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? లేదు నేను చివరిగానే నేను జియో సినిమాతో వర్క్ చేస్తున్నాను. వరల్డ్ కప్ స్టార్ టీవీ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు చేస్తాను. ఆఫ్టర్ దట్ BCCI రైట్స్ అన్నీ కూడా మళ్ళీ జియో సినిమా దగ్గరే ఉంటుంది. సో నెక్స్ట్ జియో సినిమా తెలుగులో ఆఫ్టర్ తర్వాత ఉండే టోర్నమెంట్స్ మళ్ళీ వస్తాను. డైలాగ్ చెప్పడానికి నేను సినిమా హీరోయిన్ కాదు. మ్యాచెస్ లో డెఫినెట్ గా చెప్దాం, ఎంటర్టైన్ చేస్తాను, ఎంజాయ్ చేద్దాం అందరం కలిసి. నేను చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటాను, ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను మాక్సిమం. నా వరకు వీలైనంత వరకు ఆ ఫీల్డ్ లో ఉన్నాం, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి 100,000% ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. SRH హైదరాబాద్ ఎలా ఆడిందంటే ఏం చెప్తారు సార్? SRH హైదరాబాద్ తోపు ఈసారి, తోపు అంతకు మించి లేదు. యాక్చువల్గా ఏంటంటే ఒక ట్రెండ్ సెట్ చేశారు. నార్మల్గా మ్యాచ్లు ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయింది లాస్ట్ 2024 IPL మ్యాచెస్ అన్ని కూడా 180, 190 స్కోర్స్ ఉన్నాయి. ఎప్పుడైతే SRH వాళ్ళు 250+ స్కోర్ చేయడం స్టార్ట్ చేశారో మిగిలిన టీమ్స్ అన్నిటికి కూడా ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. మినిమం 220, 230 కొట్టాలి, మనం కొడితేనే ఎంటర్టైనింగ్ ఉంటుంది, మ్యాచ్లో మనం గెలవగలుగుతాం అనే ఒక ట్రెండ్ సెట్ చేశారు. సో అప్పటి నుంచే ఎక్కువ స్కోర్స్ రావడం, 200+ రన్స్ రావడం అనేది స్టార్ట్ అయింది. మిగిలిన టీమ్స్ అన్నిటికి కూడా మన వాళ్ళే ట్రెండ్లోకి తెచ్చారు. SRH ఆ ట్రెండ్ సెట్ చేసేది, మినిమం 220, 230 కొట్టాలి, మ్యాచ్లు అంటే ఎంటర్టైన్ అన్ని అట్లా అని చెప్పి ప్రతి మ్యాచ్ కొట్టలేకపోతారు. కొన్ని మ్యాచ్లు వస్తాయి, కొన్ని మ్యాచ్లు రావు, బట్ ఫుల్ ఎంటర్టైన్ చేశారు అన్డౌటెడ్లీ. ఈసారి లాస్ట్ 3 seasons నుంచి ఫెయిల్యూర్ చూసాం. అభిషేక్ శర్మ కూడా వండర్ఫుల్, సూపర్, అన్డౌటెడ్లీ బ్యూటిఫుల్. అభిషేక్ బాగా ఆడాడు, హెడ్ బాగా ఆడాడు, నితీష్ బాగా ఆడాడు, ప్రతి ఒక్కరు అందరు టీం మొత్తం కూడా బాగా ఆడారు. అంత దూరం వచ్చింది. సెకండ్ ఆ డే మనది కాదు, ఫైనల్ అంతే, మనం ఏం చేయలేము దానికి. బట్ డెఫినెట్ గా ఒకటి ఏం చెప్తారంటే, గెలిస్తే అక్కడికే ఎండ్, ఓడిపోతే ఏముంటది అంటే నెక్స్ట్ డే మళ్ళీ కొత్తగా నేర్చుకోవడానికి ఎన్నో థింగ్స్ ఉంటుంది. సో మనం కూడా అంతే అనుకోవాలి, ఈ సీజన్ రన్నర్ అప్ తో ఉన్నాము, నెక్స్ట్ సీజన్ గెలుస్తాం, ఎన్నో నేర్చుకొని ఇంకా బెటర్ గా వస్తారు అని అనుకుంటాం డెఫినెట్ గా. ఓకే సార్.